నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు రిటైర్డ్ జడ్జ్ నేరెళ్ళ మాల్యాద్రి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మొన్నటి వరకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు బయటకు వచ్చే, నిన్నటి నుంచి కూడా ఒక మియాపూర్ పిఎస్లో కేసు అవడం వల్ల సో కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా బాగా వినపడతా ఉన్నాయి. అందులో రానా దగ్గుపాటి కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, అలాగే విజయ్ దేవరకొండ, ప్రముఖ హీరోయిన్లు కావచ్చు, లక్ష్మీ మంచు, ఇట్లాంటి పేర్లు చాలా బలంగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలామంది దీని మీద స్టేట్మెంట్స్ రిలీజ్ చేసినా కూడా కొంత దీనికి సంబంధించి చర్చ అయితే జరుగుతూ ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రస్తుతం మనతో రిటైర్డ్ జడ్జ్ అలాగే సుప్రీంకోర్టు అడ్వకేట్ నేరెళ్ళ మాల్యాద్రి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రధానంగా అంటే నిన్నటి వరకు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ పేర్లు మాత్రమే బయటకు రావడం జరిగింది. నిన్నటి నుంచి కూడా ఇది టర్న్ మొత్తం కూడా ఇండస్ట్రీ పెద్దల వైపు వెళ్తూ ఉంది. ఏం జరుగుతుంది సార్ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి? ముందుగా ఆర్టీవీ తెలుగు యాజమాన్యానికి, ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, సుస్వాగతాలు. కారణం ఏంటంటే ఇంత మంచి చక్కటి సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాల మీద, ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్, సినీ నటులు వీళ్ళు చేసే కార్యక్రమాల గురించి కానీ అందరికీ తెలియాలి. అది తెలియజేసేందుకు కూడా మీరు ప్రయత్నం చేయడం అనేది నేను మద్దతిస్తున్నాను. ముఖ్యంగా నిన్నటిదాకా ఒక ఎత్తు 25 మంది ఇన్ఫ్లుయెన్సర్స్, టాప్ సెలబ్రిటీసు, సినిమా నటుల మీద కేసు పెట్టిన తర్వాత వచ్చినటువంటి ఆందోళన కానీ, లేకపోతే సమాచారం కానీ, లేకపోతే న్యాయ పరిశీలన కానీ అవన్నీ చూస్తుంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా గగ్గోలు పడ్డారు. ఇప్పుడు ఈ కేసు టాప్ సెలబ్రిటీస్ మీదకి వెళ్ళిపోయింది. దగ్గుబాటి రాణా కానీ, లేదా ఏమండి ప్రకాష్ రాజ్ గారు కానీ, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ఇంకా చాలామంది 25 మంది పేర్లు చూసినప్పుడు వీళ్ళందరూ సెలబ్రిటీస్. ఒక విధంగా వీళ్ళు చెప్పే ప్రతి మాటకి ఒక సమాచారము, సందేశం ఉండేటట్టుగా చెప్పే వ్యక్తులు. వీళ్ళ గురించి సినిమా రంగానికి చెందినటువంటి అదే మన దాన్ని ఏమంటారు, తెలుగు మా టీవీ కాదు, మా అసోసియేషన్ కాదు, ఒక అసోసియేషన్ ఉంది కదా, మంచు విష్ణు ప్రెసిడెంట్గా ఉండే అసోసియేషన్, చేంబర్ ఫిల్మ్ చేంబర్లో ఒక ఉత్తమ పోస్ట్ కలిగినటువంటి వ్యక్తి కూడా వీళ్ళని తప్పుపట్టాడు. దాంతోపాటు ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ని అసలు అరెస్ట్ చేస్తారా లేదా? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసింది వేరు, సెలబ్రిటీస్ చేసింది వేరు. ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీసు కొంతమంది ఏమో కొన్ని వీడియోలు సపరేట్గా ఇచ్చారు. అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు కొంతమంది. ఈ అడ్వర్టైజ్మెంట్లు పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లు. సో ఈ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి, అందులో ఆన్లైన్లో జరిగిన అడ్వర్టైజ్మెంట్ సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో ఈ బెట్టింగ్ యాప్ అనేది రద్దుగాల, అంటే చట్టం తీసుకురాలేదు. బెట్టింగ్ జరుపుకోవచ్చు కొన్ని రాష్ట్రాల్లో. మరి తెలంగాణలో, ఆంధ్రాలో బెట్టింగ్ అనేది ఒక చట్టం ద్వారా బంద్ చేసేసారు, ప్రొహిబిషన్ చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఆన్లైన్ వాటి మీద అసలు వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా? అయితే ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సజ్జనార్ గారు, ఆయన ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి అన్ని ప్లాట్ఫామ్స్లో దీని గురించి చెప్తూ ఫైనాన్షియల్ డిస్ట్రెస్కి గురయ్యారు యంగ్స్టర్స్, అటువంటి మైండ్స్ని కరప్ట్ చేసే వీళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుకు వచ్చిన తర్వాత ఇన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. ఇందువల్ల కొన్ని మాధ్యమాల్లో ఇది రేవంత్ రెడ్డి వర్సెస్ టాలీవుడ్ అగైన్ అనే మాట వచ్చింది. అగైన్ అనే మాట కారణం ఏంటంటే, మొన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటమే కాకుండా చుక్కలు చూపించారు ఆయనకి. ఒక రాత్రంతా జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చట్టంలో ఎన్ని రుసుకులు ఉన్నాయో అన్నీ వాడుకొని ఏదో విధంగా ఆయన బయటికి రావడం అనేది ఒక రోజు తర్వాత వచ్చాడు. అంత అల్లు అర్జున్ మీద అటువంటి చర్య తీసుకున్నప్పుడు ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కానీ, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఈ మధ్య కొన్ని కేసుల్లో ఉన్న దగ్గుబాటి కుటుంబం మీద కానీ, లేదా గొప్పగా చెప్పుకునే విజయ్ దేవరకొండని వాళ్ళు ఎవరిని స్పేర్ చేయరు, మంచు లక్ష్మి కూడా స్పేర్ చేయరు. చట్ట ప్రకారం ఈ గవర్నమెంట్ వెళ్తుందేమో అనే ఒక
భయం కూడా అందరిలో వచ్చేసింది. అంటే కేవలం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి రీజన్ అనుకోవచ్చు అంటే లేదు లేదు, ఫిల్మ్ స్టార్ ఇది సినిమా ఇండస్ట్రీ ఒకటే కాదండి. ఒక మాజీ మంత్రి కనుసన్నల్లో ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ జరిగింది అని ఒక వాదన ఉంది. అది ఏ పార్టీకి చెందిన వారు అనేది అన్ని ఛానల్స్లో వస్తున్నాయి కాబట్టి దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది 2025 ఈ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ లోపల కనుక ఈ బెట్టింగ్లు కనుక ఆపకపోతే ఈ బెట్టింగ్లోని డబ్బులన్నీ పోగొట్టుకొని క్రికెట్ మ్యాచ్కి సంబంధించి జరిగేటువంటి లైసెన్స్డ్ అన్లైసెన్స్డ్ బెట్టింగుల్లో ఇంకా డబ్బే ఉండదు. కాబట్టి అదొకటి. మూడోది ఏంటంటే ఈ కంట్రీ ఎకానమీ సుమారు 10 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంటైర్ ఇండియాకి సంబంధించి వ్యాపారాలు జరుగుతున్నాయి. సరే, ఈ బెట్టింగ్ యాప్లను ఎట్టు కదిలిచ్చినా ఈ ఆర్బీఐ రూల్స్ ప్రకారం కనుక యాక్ట్ చేస్తే మన ఎకానమీ ఏమైనా దెబ్బతింటుందా, అది ఒక ప్రశ్న కూడా ఉంది. ఇవన్నీ కారణాల వల్ల అందరూ కూడా సంశయిస్తున్నారు ఏం జరగబోతుంది చూద్దామని. అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదా అనేది. ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ అనే బెట్టింగ్ యాప్స్ కూడా ఉంటాయంట కదా, అది వాస్తవంగా ఇప్పుడు రెండింటిని ప్రమోట్ చేయడం తప్పేనా? ఏమండి, ఇప్పుడు లీగల్ ఇల్లీగల్ నేను చెప్తానండి. బెట్టింగ్ అనేది 2 రకాలు ఉంటుందండి. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్. సుప్రీంకోర్టు అదే ఇప్పుడు దగ్గుబాటి రాణా గారు చెప్పేది. సుప్రీంకోర్టు కొన్ని ప్లాట్ఫామ్స్కి లైసెన్స్ ఇచ్చింది, సో వాటికి సంబంధించి మాత్రమే నేను ప్రమోట్ చేశాను కాబట్టి ఆ కాంట్రాక్ట్ ప్రకారము అన్ని లాస్ కంప్లై అయింది కాబట్టి నన్ను మీరు చేయడానికి లేదు అరెస్టు అనేది వాళ్ళ వాదన. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక్కసారి ఏదో 2016లోనో ఎప్పుడో ఒకసారి నాకు తెలియక నేను చేశాను, తర్వాత తెలిసింది దీనివల్ల కష్ట నష్టాలు, తెలిసిన వెంటనే నేను ఆపేశానని చెప్తున్నాడు. అంటే విష్ణుప్రియ ఏం చెప్తుంది, నేను 13 ఎన్నో చేశాను, ఒక్కో దానికి 90,000 ఇచ్చారట, అంటే సుమారు 13 లక్షలు ఎంతో ఆమె కొట్టేసింది. రీతు చౌదరి ఇంకో స్టేట్మెంట్ ఇస్తుంది, ఆమె చెప్పింది కాబట్టి నేను చేశానని. సో సెలబ్రిటీస్గా ఉండి వాళ్ళకి ఈ ప్రమోషన్స్కి సంబంధించి వచ్చే డబ్బు మాత్రమే వాళ్ళు ఆలోచించి చూసుకుంటున్నారు కానీ అసలు యాక్చువల్గా అక్కడ జరుగుతుంది ఏంటి, ఇప్పుడు ఎందుకు అందరు క్షమాపణలు చెప్తున్నారు, ఇవన్నీ మనం కూలంకుషంగా తెలుసుకోవాలి. దాంట్లో భాగంగా 2 విషయాలు మీకు ముఖ్యంగా చెప్తున్నాను. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే లాటరీ, వస్తుందో రాదో చెప్పలేరు. మన స్కిల్ అనేది దాంట్లో ఇంటర్ఫియరెన్స్ కాదు, స్కిల్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఏదో కడతారు, వస్తే వస్తుంది లేకపోతే లేదు. ₹1 లాటరీ టికెట్ పెడతాడు, ₹1,00,000 ఇస్తానంటాడు. సో ఈ ₹1,00,000 అనేది ఒకటికే వస్తుంది కదా, 99,999 మంది పోగొట్టుకుంటారు. అంటే అక్కడ గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంది. ఈ కట్టేవాడికి ఏం స్కిల్ ఏం లేదండి, వాడు ఏదో కొట్టేస్తాడు టికెట్, లక్కీ ఛాన్స్. అటువంటి గేమ్స్ని ఒప్పుకోలేదన్నమాట. ఎక్కడైతే స్కిల్ ఉందో, సపోజ్ రెమ్మీ ఆడుతున్నాం మనం, రెమ్మీ ఆడేటప్పుడు కొంత స్కిల్ అనేది మన యొక్క బ్రెయిన్, ఎదుటి వాళ్ళ మూమెంట్స్, వాళ్ళు వేసిన కార్డు, ఇవన్నీ చూసుకొని మన స్కిల్ కూడా వాడి దాని ద్వారా మనం విన్ అయ్యేదానికి అవకాశం ఉంది, అపార్ట్ ఫ్రమ్ సమ్ లక్. అటువంటి దాన్ని పర్మిట్ చేశారు, క్లబ్లు పెట్టారు, లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో 8 స్టేట్లు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది పూర్తిగా చట్టబద్ధం కాకుండా చట్టానికి వ్యతిరేకం అని చెప్పేసి ఒక ప్రొహిబిషన్, బ్యాన్ అనేది వచ్చేసింది. అది కాకుండా పబ్లిక్ గేమింగ్ యాక్ట్ ప్రొహిబిషన్ అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్ పెట్టింది. పబ్లిక్ గేమింగ్ యాక్ట్లో 6 months ఎంత ఉంది పనిష్మెంట్. అదే ఈ మన తెలంగాణ దాంట్లో అప్ టు 7 years దాకా ఉంది పనిష్మెంట్. కాకపోతే వీళ్ళ మీద పెట్టిన సెక్షన్లు 315(4) పెట్టారు, 118 పెట్టారు, 115 పెట్టారు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి పెట్టారు, గేమింగ్ యాక్ట్ ఒకటి పెట్టారు. వీళ్ళు పెట్టిన అన్ని కేసుల్లో కూడా శిక్ష మ్యాక్సిమం సెక్షన్కి 7 years దాటడం లేదు. 7 years దాటకపోతే సుప్రీంకోర్టు ఏమనింది, 41A నోటీస్. ఇప్పుడు కొత్త బిఎన్ఎస్లో ఇంకొక సెక్షన్ చెప్పారు, నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలిపించి అత్తగారింటికి అల్లుళ్ళలాగా పిలిపించి అయ్యా ఏం చేశారని వాళ్ళు విచారించి మీరు తర్వాత రండి అని చెప్పి బెయిల్ మీద పంపించేది ఉంది. కానీ దీనికి మరో కోణం ఉంది. ఆ మరో కోణం ఏంటంటే మనీ లాండరింగ్ యాక్ట్, డిపాజిట్స్ యాక్ట్, ఈ 2-3 యాక్ట్లు ఉన్నాయి, ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. వీటిల్లో కొన్ని సెక్షన్లకి అబౌవ్ 7 years అప్ టు 10 years దాకా పనిష్మెంట్ ఉంది. ఆ ఏ సెక్షన్లు కూడా మనం చెప్పుకోవచ్చు. అవి ఎప్పుడు అలవ్ అవుతాయంటే
ఏదైతే ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ నాను ఒక 13 వీడియోలు చేశాను, నాకు 90,000 లెక్కన ఇచ్చానని చెప్పి డబ్బు చెప్పింది. ఈ డబ్బుని డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకున్న దగ్గర నుంచి ఎండ్కి వచ్చేటప్పటికే వాటి రూపం మారిపోద్ది. ఈ బ్లాక్ మనీ అలా వైట్ మనీ చేసే పరిస్థితి వస్తుంది. అది మనీ లాండరింగ్ యాక్ట్ కింద పనిషబుల్. అట్లనే ఈ తీసుకెళ్ళి ఎక్కడో డిపాజిట్ చేస్తారు, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి వాడతారు, లేదంటే ఆన్లైన్ గేమింగ్. ఇప్పుడు చైనాలో కూడా రెగ్యులేట్ చేశారు, అక్కడ కూడా వాళ్ళు ఆడని ఇలా. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్లో లైసెన్స్డ్ పర్మిషన్ తీసుకొని ఇట్లాంటి ఇండియా లాంటి కంట్రీకి ఇక్కడ కూడా ఆపరేట్ చేసేటట్టు వితౌట్ లైసెన్స్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు చైనాలో యాప్ పెట్టినా, చైనాలో వాళ్ళ ప్రిన్సిపల్ ఆఫీస్ ఉన్నా కూడా ఇండియన్ కరెన్సీని ఒప్పుకున్నారు. సో ఇండియన్ కరెన్సీ అనేది బయటికి పోవాలంటే ఆర్బీఐ పర్మిషన్స్ కావాలి. సో ఈ ఆర్బీఐ పర్మిషన్స్ లేకుండా ఇండియన్ కరెన్సీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఆర్బీఐ రెగ్యులేషన్స్ నామ్స్ ప్రకారం అది కూడా ప్రొహిబిటెడ్. అక్కడ కూడా కొన్ని చట్టాల కింద యాక్షన్స్ తీసుకుంటున్నారు అన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో మేమేదో తప్పు చేశావు మన్నించండి అని చెప్పినంత మాత్రాన వాళ్ళని వదలాల్సిన అవసరం లేదు, వదలరు కూడా. ఈ ఏదైతే ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక్క కాంట్రాక్టే చేశానన్నాడు, దాంట్లో ఎంత డబ్బు తీసుకున్నావు ప్రశ్నించే నువ్వు చెప్పాలి. ఆ డబ్బును తీసుకొచ్చి గవర్నమెంట్కి తిరిగి కట్టేయాలి. అలా చేయలే నువ్వు. బలేయటం అంటే ఇప్పుడు నిన్న మియాపూర్లో 25 మంది పెట్టిన కేసులో ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఒక ఆయన. ఆయన ఏం చెప్పాడు, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈ సెలబ్రిటీసు వీళ్ళు చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్స్ చూసి నేను ప్రభావితం చెందాను, వెళ్ళి డబ్బు కట్టాలని డిసైడ్ చేసుకున్నాను. నా కుటుంబీకులందరూ వచ్చి ఇలా చేయటం తప్పు చేయకూడదని చెప్పినంత మాత్రాన నేను ఆగాను, లేకపోతే నా డబ్బు కూడా పోయి ఉండేది. దీన్ని మీరు పరిశీలించి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు సాధ్యాసాధ్యాలు చట్టరీత్యా ఎంతవరకు అవకాశం ఉంది అనేది పరిశీలిస్తున్నారు. ఎందుకు పరిశీలిస్తున్నారంటే కొన్ని యాప్స్ గేమ్ ఆఫ్ స్కిల్ మీద బేస్ చేసి ప్రాపర్ లైసెన్స్ తీసుకున్నవి కూడా ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించి ఏవైనా స్టేట్మెంట్స్ ఇచ్చుంటే, లేదా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడుంటే వాటిని ఎగ్జాంప్టెడ్ కింద తీసేయాల్సి వస్తుంది. అందుకు అటు న్యాయ సలహాలు, నెక్స్ట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ సాక్ష్యాలు పరిశోధనలో సేకరిస్తున్నారన్నమాట. అది జరిగి దాని మీద పెట్టి బేస్ చేసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలి. తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు లైసెన్సు అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా తీసుకున్న డబ్బు ఎంత, దాన్ని ఎంత అకౌంట్ ఫర్ చేశారు. ఉదాహరణకి వాడెవడో ఒక స్కూటర్ లేకపోతే ఒక బండి స్కూటర్కి సంబంధించి దాన్ని ఫీడ్స్ చేసేవాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్. వాడిది దానికి దెబ్బ తగిలితే 4.5 లక్షలు ఖర్చు పెట్టి బాగా చేయించాడంట. అంత డబ్బు నాకు ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాంటి యాప్స్లో పని చేస్తేనే వస్తుంది కాబట్టి నేను చేశానని చెప్పాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇచ్చే స్టేట్మెంటు, నువ్వు చేసిన ఇన్ఫ్లుయెన్స్, నువ్వు చేసిన అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎవరు దీన్ని ఫాలో అవుతారు? నీ ఫాలోవర్సే. ఒక సెలబ్రిటీకి ఉన్న ఫాలోవర్స్ మునిగిపోయినా పర్వాలేదని చెప్పి నువ్వు అలా చేయటం ఎంత తప్పు? ఒకటి. రెండోది, అసలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? యంగ్ మైండ్స్. వాళ్ళ దగ్గర ఒక 10 రూపాయలు ఉందనుకుందాం, వాళ్ళకి 1000 రూపాయలు అవసరం ఉంటే ఈ స్టేట్మెంట్స్ అన్నీ చూసి నాకు 1000 వచ్చేస్తుందేమో, నా సమస్య అంతా పరిష్కారం అయిపోద్దేమో అని చెప్పేసి ఆ 10 రూపాయలు కట్టేస్తున్నాడు. అంతటితో ఆగకుండా కుటుంబంలో ఉన్న డబ్బు తీసుకొచ్చి కూడా పెట్టేస్తున్నాడు. అంతటితో ఆగకుండా వీళ్ళు అప్పులు, బజాజ్ అని ఇంకోటని, ఇందులోనే ఆన్లైన్ మనీలో అప్పు లోన్ యాప్స్ ఉన్నాయి, వాళ్ళు అప్పిస్తున్నారు, ఆ డబ్బు పోగొట్టుకుంటున్నారు. అప్పిచ్చిన వాళ్ళేమో డబ్బు రికవరీకి పైకి వస్తున్నారు. ఒకవేళ బై ఛాన్స్ ఈ పర్టికులర్ యాప్ ద్వారా వాడు ఏదైనా గెలుచుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ డబ్బు వాడికి ఇవ్వటంలా. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు, నువ్వు గెలిచావు బాగానే ఉంది, ఫస్ట్ సార్ మటుకు ఒక ఛాన్స్ ఇస్తారు. అంటే ₹1 10 వస్తే నీకు ఇస్తారన్నమాట. 10 ఇచ్చి ఓహో ఇదంతా కరెక్ట్గా ఉందని చెప్పి నువ్వు ₹10 పెట్టేవాడు వచ్చిన 10 ఇంకా తీసుకున్న అప్పు అన్నీ కలిపి మళ్ళీ పెడతాడు. ఆ పెట్టినప్పుడు హైయెస్ట్ అమౌంట్ వాడికి చేరిన తర్వాత కొన్ని రూల్స్ చెప్తారు వాళ్ళు. ఈ రూల్ ప్రకారం నువ్వు ఇంత మళ్ళీ కడితే
నీకు వస్తుందని. ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాను అని చెప్పి చెప్పగలవాళ్ళు ఒక్కరు కూడా లేరని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆ కంపెనీలు మాత్రమే లబ్ధి పొందుతాయి, కానీ గేమ్ ఆఫ్ స్కిల్ వాడి బెట్ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించినటువంటి దాఖలాలు కానీ, అవకాశం కానీ, అవసరం కానీ, పరిస్థితి కానీ లేదని మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దాకా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే సెలబ్రిటీస్ దగ్గర నుంచి కావచ్చు, నిజంగా మేము తప్పు చేసామన్న ఆలోచన ఎవరికి లేదు కదా. అంటే ఏదో సారీ చెప్పాలన్న ఇదిలోనే మొన్న కూడా ఎవరు మన సుప్రీత అనే అమ్మాయి, సురేఖ వాణి కూతురు, హ్యాపీ హోలీ చెప్తానే ఆమె సరదాగానే ఏదో చేసాము, అయిపోయింది, తప్పు అయిపోయింది అన్నట్టుగా చెప్తా ఉంది, కానీ నిజంగా పశ్చాత్తాపం అనేది వీళ్ళలో కనపడట్లేదు కదా. ఎందుకు ఉంటుందండి? ఎలా ఉంటుంది పశ్చాత్తాపం? పశ్చాత్తాపం ఎప్పుడు ఉంటుందంటే, రెండు, తన తప్పు తను తెలుసుకొని ఆ తప్పుని మళ్ళా చేయకుండా ఉండటమే కాకుండా చేసిన తప్పు వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళల్లో పశ్చాత్తాపం వచ్చిందని మనం నమ్మచ్చు. అది దేవుడి గుణం కూడా మనం భావించవచ్చు. ఇప్పుడు ఎంతమంది నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను అన్నోళ్ళు ఎంత డబ్బు వచ్చింది, దానికి ఎంత ట్యాక్స్ కట్టారు, ట్యాక్స్ వైలేషన్స్ ఏమైనా చేశారా, ఆ డబ్బు ఏమైనా బాధితులకు తిరిగి ఇచ్చారా, లేకపోతే సంక్షేమ కార్యక్రమాల కోసం వాడారా అనేది మనం కనుక పరిశీలిస్తే ఎవరి అంతరాత్మక వాళ్ళు తెలుసండి. ఎవరో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ ఒక బాధ్యత కూడా ఉంది. సోషల్ డ్యూటీ, కష్టం. మన భారతీయ సంస్కృతిలో పశ్చాత్తాపం అనే దానికి ఒక ఫిలాసఫీ ఉంది. అట్లా ఉన్నట్టుగా నాకు ఎక్కడా కనపడలేదు. ఈవెన్ ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కూడా ఆయన ఏం చెప్పారు, ఒక్కసారి నేను చేశాను, మళ్ళీ కూడా వచ్చి అడిగారంట. 2016లో ఆయన చేస్తే 17లో మళ్ళీ ఒప్పందం పొడిగిస్తామంటూ మళ్ళీ వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే నేను నటించినని చెప్పా. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్కి కూడా నేను ప్రచారకర్తగా పనిచేయలేదు అని చెప్తూ గేమింగ్ యాప్లో ఒక వ్యసనము, యువత వాటికి దూరంగా ఉండాలి అని చెప్పారు. అంతేగాని నేను ఒక్కసారి యాక్ట్ చేసినప్పుడు ఇంత డబ్బు వచ్చింది, దీనికి నేను పలానా డేట్ నాడు ఆ డబ్బుకి ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, నెక్స్ట్ ఆ పర్టికులర్ యాడ్ ఏదైతే చేశానో ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి యాప్కి లైసెన్స్ ఉందా లేదనే విషయం ఆయన చెప్పాలి. లైసెన్స్ లేకపోతే చేసిన తప్పుకు లెంపలేసుకొని నువ్వు కోర్టుకు వెళ్ళి సరెండర్ అయ్యి అక్కడ చెప్పాలి నువ్వు. అప్పుడు నీకు ఏ పనిష్మెంట్ యు ఆర్ ఎంటైటిల్డో చూసి కోర్టు విధిస్తే ఆ శిక్ష నువ్వు అనుభవించి వస్తే అది తప్పు, అప్పుడు పశ్చాత్తాపం. కానీ ఎవరు అంటే బేసిక్ ఇప్పుడు దీనికి ప్రధాన కారణం కూడా గతంలో ఇప్పుడు తమన్నా లాంటి వాళ్ళని కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నారని అప్పుడు కూడా గతంలో తమన్నా మీద కూడా కేసు అయింది గతంలో. అవును, బేసిక్ తర్వాత ఆమెకి శిక్ష లేదు, ఏ రకమైన చర్యలు లేకపోవడం వల్ల ఇదంతా అనుకోవచ్చు. ఇంత ధైర్యం కానీ సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, లేదా లైట్ తీసుకో అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరండి. బిఎన్ఎస్ యాక్ట్ వచ్చింది, దీంట్లో చీటింగ్ సెక్షనే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, స్టేట్ లాస్ పెట్టారు. ఈ కాకుండా మనం చూస్తే దాన్ని ఏమంటారు, మనీ లాండరింగ్ యాక్ట్, డిపాజిటర్స్ యాక్ట్, తర్వాత ఇంటర్నేషనల్గా లైసెన్స్ లేని యాప్ల్లో డబ్బులు పెట్టమని చెప్పి పెడితే డబ్బు వస్తుందని చెప్పి చేసిన వాళ్ళు కొన్ని ఇంటర్నేషనల్ లాస్ కూడా వైలేట్ చేశారు. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి. ఆ పరిస్థితుల్లో గతంలో జరిగిన కొన్ని కేసుల్లో ఎవరైనా తప్పించుకున్నా కూడా అవి కూడా మళ్ళీ పునఃపరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇందాక మీరు అన్నట్టుగా అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది అన్నప్పుడు గతంలో ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది కూడా పొలిటికల్ వేలోనే ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఓట్లకి సంబంధించి ఏదైతే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారో ఈ రకమైన యూజ్ చేసే ఛాన్స్ కూడా ఉందా? దీనికి ఉంది కదా, బ్లాక్ మనీ ఉంది. బ్లాక్ని వైట్ అనేక ట్రాన్సాక్షన్ చేస్తారన్నమాట. ఇల్లీగల్గా సంపాదించిన డబ్బుని హవాలా రూపంలో కానీ ఇతర అనేక ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తూ మారుస్తారు. అందుకనే ఒక హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ అని సజ్జనార్ గారు ఒకటి క్రియేట్ చేసి ఎక్స్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో పెట్టారు. ఇది దేనికి? ఈ యొక్క యాప్స్లో వచ్చే ప్రచారం వల్ల ప్రభావితం చెంది చాలామంది జీవితాలు ఆన్లైన్ గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫే రూయిన్ అయిపోయింది, జీవితాలను కబలించేసినాయి. వాటి జోలికి వెళ్ళొద్దని ఆయన చెప్తున్నాడు.
అందరినీ అప్రమత్తం చేసినా కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేసే ఈ హడావుడి వల్ల ఖచ్చితంగా ప్రభావితం చెంది ఫాలోవర్సే ఎక్కువ మంది నష్టపోతున్నారన్నమాట. అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండదు సార్? అంటే ఇట్లాంటి వాటి మీద పొలిటికల్గా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు ఈ పొలిటికల్ నాయకులు కానీ? ఇక్కడ లైఫ్ థ్రెట్ కూడా, అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎగనెస్ట్గా వర్క్ చేసే మీలాంటి నాలాంటి వాళ్ళ మీద కూడా అనేక ప్రత్యక్ష లేకపోతే పరోక్ష చర్యలు కూడా ఉంటాయని బెదిరింపులు వస్తున్నట్టుగా నేను కొన్ని చదివాను, విన్నాను. ఒకటి, పొలిటికల్ వాళ్ళు ఎలా ఉంటారంటే అది వాళ్ళకి కొంతమంది ఏమో కమిటెడ్గా ఉంటారు. కొన్ని గవర్నమెంట్స్ చాలా కమిటెడ్గా స్టబ్బన్ హ్యాండ్ తోటి చేయాలని ఉంటాయి. కొంతమంది ఎలా ఉంటారు, ఇది వాళ్ళకి బెనిఫిటా కాదా, ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఇప్పుడు ఒక మాజీ మంత్రి అని అంటున్నారు, లేకపోతే ఆయన ఏ పార్టీకి చెందినోడు, అతని వల్ల పార్టీకి బెనిఫిట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు యాక్షన్ తీసుకోకపోవచ్చు. అందువల్ల అంత మాత్రాన చట్టం ఏదో ఆగిపోద్ది అనుకుంటే అది పొరపాటు. తప్పకుండా ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. అంటే ఈ టెర్రరిస్టులకి ఏదో సంబంధం ఉంది, సత్సంబంధాలు ఉన్న ఈ యాప్స్ వాళ్ళకి టెర్రరిజానికి సంబంధం ఉందని కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కదా. అవును, దీని మీద మీ స్టాండ్ ఏంటి సార్? మీరేం చెప్తారు? ఇప్పుడు టెర్రరిస్టులు అనేవాళ్ళు ఎక్కడో ఉండరండి, ఎక్కడ ఉంటారు. ఇప్పుడు నిన్న ఒక పెద్ద చర్చ కూడా వచ్చింది, నక్సలైట్స్ చంపింది ఎవరిని? టెర్రరిస్టులు చంపారా? చంపలేదు. వాళ్ళు చంపింది మనలో తిరుగుతున్న కొంతమంది నాయకుల్ని, సామాన్య వాళ్ళని. టెర్రరిస్ట్ అంటే ఎవరు? వాడికి ఒక టార్గెట్ ఉంటుంది, మనీ కోసమో లేకపోతే మన దేశ భద్రతకి భంగం కలిగిస్తూ ఇతర దేశాల నుంచి యాప్లు పెట్టి మన ఎకానమీని దెబ్బ కొడితే, మా ఊళ్ళో ఒక సూత్రం ఉంది, మీరు చేయి మీద కొడితే చేయి దెబ్బ తగులుతుంది, కాలు మీద కొడితే కాలు దెబ్బ తగులుతుంది. అదే జోబు మీద కొట్టారనుకోండి ఒళ్ళంతా దెబ్బ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ ఎకానమీ దీనివల్ల 10 లక్షల కోట్లు అంటే ఏం తమాషా అంటండి. మన రాష్ట్రానికి 3 లక్షల కోట్లలో సగం శాలరీస్కి పోతే 1.5 లక్షలు సంక్షేమ పథకాలు పోతే మిగిలేది అభివృద్ధికి మనం వాడేది 50 లక్షలు కోట్లు. 50 లక్షలు 10 లక్షల కోట్లు అంటే సుమారు 20 స్టేట్లకి అభివృద్ధి పథకాలకి వాడుకునే డబ్బు బడ్జెట్ మనం ఈ యాప్లు కనుక కంట్రోల్ చేయగలిగితే వాడుకోవచ్చు. సరే, ఇంత డబ్బు ఇన్వాల్వ్ అయినటువంటి ఈ పర్టికులర్ బెట్టింగ్ యాప్స్ మీద చర్యలు ఎవరో చెప్పారు 100 కోట్లు పేమెంట్ చేశారట ఆ ఇన్ఫ్లుయెన్సర్కి, ఆ సెలబ్రిటీకి. సో 100 కోట్లు వాడికి ఇస్తున్నారంటే వాడి వల్ల 1000 కోట్ల లాభం వాళ్ళకి ఉంటేనే కదా చేసి. కాబట్టి చాలా హయ్యెస్ట్ రిస్క్ డ్యామేజింగ్ ద ఎకానమీ ఆఫ్ ఇండియా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. కాబట్టి సెలబ్రిటీలు వాళ్ళ బాధ్యత కింద కేవలం లిప్ మూమెంట్లో చెప్పడమే కాకుండా వాళ్ళు పనిష్మెంట్కి కూడా గురి కావాలి. అప్పుడే ఇంకెవరు దీని ముందుకు పోరు. ఈ పబ్లిసిటీ ఎక్కువయ్యి సజ్జనార్ గారు చెప్పినట్టు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ వీటి వల్ల సామాన్య మానవుడు డబ్బు అనేది పోకుండా ఆగిపోతుంది. కానీ ఇప్పుడు ఎవరైనా ఏదైతే కేసులు అయినాయో 25 మంది సెలబ్రిటీలు కావచ్చు, లేదా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేటోళ్ళ గురించి కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు కోర్టు దాకా ఆశ్రయించిన పరిస్థితి కనపడట్లేదు కదా. బేసిక్గా ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్ ప్రాసెస్? అంటే ఒక విషయం రీతు చౌదరితో ఆగిపోలేదు కదా. ఇప్పుడు మీ లీగల్గా ఒక విషయం అందరికీ తెలిసింది ఏంటంటే, సుప్రీంకోర్టు ఒక పర్టికులర్ కేసులో ఇచ్చిన తీర్పు అప్ టు 7 years దాకా ఉన్న వాటిల్లో 41 year నోటీస్ ఇవ్వండి అని చెప్పింది. దానివల్ల అరెస్ట్ అనేది జరగలేదు. కానీ అరెస్ట్ జరగకపోయినా నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత పరిశోధన చేసినటువంటి పరిశోధకుడు అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు వచ్చిన సాక్ష్యాలను సేకరించి ఫైనల్గా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాడు. ఆ ఛార్జ్షీట్లో ఏ సెక్షన్స్లో ఏ విధంగా ఎలా నేరాలు చేశారనేది చెప్తాడు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఉంటుంది. అప్పుడు కేసు కోర్టుకు వెళ్ళి కేసు ట్రయల్ జరిగితే అప్పుడు ఎవరికి ఎట్ట పనిష్మెంట్ వచ్చేదని వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఇమ్మీడియట్గా దీని యొక్క ఎఫెక్ట్ కేవలం పబ్లిసిటీ లేకపోతే ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటం అయ్యే జరుగుతాయి. యాక్చువల్ అరెస్టు లోపలికి పోయేది ఎప్పుడు జరుగుతుందంటే ఇల్లీగల్గా లైసెన్స్ లేని నెట్లో వచ్చే అంటే ఆన్లైన్ యాపుల్లో చేసిన దందాల్లో చట్ట వ్యతిరేకంగా ఏం జరిగినాయి అనేది తేలాలి.
దాంట్లో ఎంత డబ్బు ఇన్వాల్వ్ అయిందనేది తేలాలి. ఆ డబ్బు ఏ ట్రాన్సాక్షన్స్లో అంటే బ్యాంక్కి ట్రాన్సాక్షన్ ద్వారా వెళ్ళినాయా, హవాలా ద్వారా వెళ్ళినాయా, లేకపోతే ఇతర మార్గాల ద్వారా వెళ్ళినాయా, ఆ వెళ్ళిన డబ్బు టెర్రరిస్టులకు ఏమైనా చేరిందా, లేకపోతే సమాజ వ్యతిరేకమైనటువంటి పనులకు ఉపయోగపడ్డాయా, లేకపోతే వ్యక్తిగతంగా అన్ని చట్టాలు ఇన్కమ్ ట్యాక్స్తో సహా ఎగ్గొట్టి ఆ డబ్బుని అంటే ఇల్లీగల్గా రాంగ్ఫుల్ గెయిన్ ద్వారా వచ్చింది, రాంగ్ఫుల్ లాస్ కాజ్ చేసి దొంగతనంగా వేరే ప్రాపర్టీస్ వెల్త్ అనేది ఏర్పాటు చేసుకొని మిస్యూజ్ అయిందా, ఇవన్నీ తేలాలి. తేలినప్పుడు అబౌవ్ 7 years కంటే పనిష్మెంట్ పడే సెక్షన్ల కింద కేసులు అనేవి రిజిస్టర్ చేస్తారు. సరే, అంటే ఇలాంటి మనీ లాండరింగ్ అంశాలు కావచ్చు, బెట్టింగ్ అంశాలు కావచ్చు, లేదా ఎవరైనా తప్పు చేస్తే దుబాయ్ ఎక్కువ ఎంచుకుంటా ఉంటారు. అంటే వీళ్ళు పారిపోవడానికి కానీ లేదా ఏ అంశం మీద అయినా దాక్కోవడానికైనా దుబాయ్ని ఎక్కువ ఎంచుకుంటా ఉంటారు కదా, ఎందుకంటే ప్రధానంగా దుబాయ్ ఇక్కడ 2 విషయాలండి. అక్కడ దుబాయ్ కొంచెం ఫ్రీ మార్కెట్, ఈజీగా యాక్సెసిబుల్, వెళ్ళిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని కంట్రీస్కి ఎలా ఉంటాయంటే వీసా పర్లేదు, వెళ్ళిపోతారు బిజినెస్ అని, లేకపోతే నటులు అని ప్రమోషన్ కింద. 2 వెళ్ళిపోయారండి ఇప్పుడు, వీళ్ళిద్దరూ తప్పించుకొని తిరుగుతున్నారు. ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు? ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో, మమ్మల్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మా నేమ్ అండ్ ఫేమ్ డిఫేమ్ అవుద్దా, లేకపోతే మా ఆస్తులు ఏమైనా పట్టుకుంటారా, ఇయే కదా ఈ భయంతో. లేకపోతే అక్కడి నుంచి వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే తిరిగి రావచ్చు. అది జరగలేదు కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లేకపోతే బిజినెస్ సర్కిల్స్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ ఎవరైతే దీనికి ఇన్వాల్వ్ అయ్యారో దీనివల్ల దేశ భద్రతకి భంగం అనేది జరిగే అవకాశం ఉంది. ఆ బాధ్యతని ఒక ఇండియన్ సిటిజన్గా మీరు పేట్రియట్స్గా అది తెలుసుకొని మీరు గుర్తెరిగి జాగ్రత్త వహించాలి. అలా చేయటం లేదు, దానివల్ల చాలా ఇబ్బంది అయిందనమాట. అంటే ఆన్లైన్ గేమ్స్కి సంబంధించే ముఖ్యంగా మనం చూడాల్సింది. ఆన్లైన్ గేమ్స్లో గ్యాంబ్లింగ్, స్కిల్ ఆఫ్ గ్యాంబ్లింగ్ విత్ స్కిల్తో జరిగేవి. కొన్ని కారణాల వల్ల లైసెన్స్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఒకవేళ ప్రమోట్ చేసినా, వాటిని ఎవరైనా వాడినా అక్కడ ఎక్కువ లాస్ నీ తప్పు వల్ల పోతుంది, నీ స్కిల్ లేనందువల్ల పోతుంది, కేవలం ఛాన్స్ వల్ల పోవటం లేదు. ఛాన్స్ వల్ల పోయే డబ్బున్న ఏ ఒక్క గ్యాంబ్లింగ్ కూడా మనిషిలో ఒక రెక్లెస్ ప్రపన్సిటీని, రెక్లెస్నెస్గా బిహేవ్ చేసే ఒక నేచర్ని తయారు చేస్తుంది. వాడి యొక్క మనీ ట్రాన్సాక్షన్స్ కానీ వాడి కాండక్ట్ కానీ బిహేవియర్ కానీ క్వైట్ డిఫరెంట్గా తయారైపోతాడు, అడిక్ట్ అయిపోతాడు. అడిక్ట్ అయిన వల్ల ఫైనాన్షియల్ డిస్ట్రెస్, వాడి ఫైనాన్స్ సిస్టమ్ సరిగా ఉండదు, కుటుంబ ఫైనాన్స్ సిస్టమ్ సరిగా ఉండదు, వాడు తెచ్చిన డబ్బు తిరిగి కట్టలేడు కాబట్టి బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల టోటల్ ఎకానమీయే దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల సుప్రీంకోర్టు ఇవన్నీ బ్యాన్ చేసింది. అట్లే తెలంగాణ గవర్నమెంటు, ఏపీ గవర్నమెంటు చాలా రాష్ట్రాల్లో ఇవి ప్రొహిబిట్ చేశారు, చట్టాలు అనేవి వచ్చినాయి. ఒక ఫైనల్ క్వశ్చన్ సార్, ఏంటంటే బేసిక్గా ఇట్లాంటి అంశాల్లో దాదాపు వేల మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. చాలా కుటుంబాలు తలకిందులు అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా వదలని పరిస్థితి మనం చూసాం. గతంలో చాలా ఆత్మహత్యలు జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా, ఈ మనీ లాండరింగ్ కి సంబంధించి, లోన్ యాప్స్ కి సంబంధించి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే కిరణ్ అనే ఒక కుర్రాడు ఎవరో కానిస్టేబుల్ ఎవరో ఉన్నాడు, పబ్లిక్ డ్యూటీ చేస్తూ పబ్లిక్ డ్యూటీ డిశ్చార్జ్ చేసేవాడు. ఇన్ డెరగేషన్ టు ద ప్రిస్టేజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈ చేశాడు కాబట్టి అతని మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు. సో నేనేం చెప్తానంటే ఎవరైతే ఈజీ మనీకి అలవాటు పడ్డారో, కొంత సెలబ్రిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సరిగా లేనందువల్ల ఆ సెలబ్రిటీ మెయింటైన్ చేయడానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రకారము వాళ్ళకి ఈ సోర్సెస్ ద్వారా డబ్బులు వస్తుంటే ఇది ఈజీ కాబట్టి ఇటు వెళ్తున్నారు. అది వాళ్ళ తప్పు ఉంది. ప్లస్ ఆడేవాళ్ళు వాళ్ళు తెలిసి కూడా ఇది చేస్తున్నారు, దాన్ని కూడా ప్రొహిబిట్ చేయాలి, దాని మీద కూడా వెంటనే చర్య తీసుకోవాలి. ఈ 4 రకాలైనటువంటి ఉండే, 1 ప్రాపర్టీ సీజ్ చేయటం, 2 వాళ్ళ మీద కేసులు పెట్టడం, 3 ఇట్లాంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అడ్వర్టైజ్మెంట్లు కానీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ
ఈ యాడ్స్ ఏవైతే వస్తాయో అవన్నిటిని కూడా డిలీట్ చేయాలి, తీసేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో లైసెన్స్ని స్టాప్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్కి పవర్ ఉంది. రైట్. స్టేట్ గవర్నమెంట్స్కి వాళ్ళ స్టేట్లో ఇది రాకుండా ఉండేట్టుగా ఒక చట్టం తెచ్చుకోవచ్చు. అదే గతంలో టిక్ టాక్ ఇట్లాంటి బ్యాన్ చేసిన విధంగా ఇది చేయొచ్చు, చేయాలి, చేస్తారు. కాకపోతే 10 లక్షల కోట్ల బిజినెస్లో కొంత ఇన్కమ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పోతుంది దీంట్లో. అది లాస్ అవుతామేమో, ఇంటర్నేషనల్ లెవెల్లో మాకేమైనా చెడ్డ పేరు వస్తుందేమో అని ఒక అండర్స్టాండింగ్ తోటి దీని మీద చర్య తీసుకోలేదు అనేది బయటకు వచ్చిందనమాట. అందుకనే కోర్టులో దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కేసులు వేయాలి. నన్ను కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు. ఒక ఇంటర్నేషనల్ లీడర్ కూడా ఒక ఆయన నిన్న. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే సమాజానికి చీడ పురుగు లాంటి ఇలాంటి వ్యక్తులు, వ్యవస్థ లేకపోతే సిస్టమ్ అనేదాన్ని మనం కనుక ఈ స్టేజ్లో కట్ చేయకపోతే టోటల్ ఎకానమీతో పాటు ఇండివిజువల్స్ కూడా అన్హ్యాపీగా వాళ్ళ లైఫ్లు అంతమైపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెయ్యాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. చూద్దాం, కొంతమంది స్టేట్స్లో వేయాలన్నారు, కొంతమంది ఏమో సుప్రీంకోర్టులోనే వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే బేసిక్గా ఇప్పుడు ఏదైతే కుటుంబాలు నాశనం అయినాయో వాళ్ళకి ఏమైనా మేలు జరిగే ఛాన్స్ ఉంటుందా సార్? అంటే ఈ కేసుల తర్వాత కానీ కనీసం వాళ్ళకి ఏదైనా న్యాయపరంగా ఏమైనా చేసే పరిస్థితి ఉంటుందా? నేను మీ ద్వారా అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా, దెబ్బలు తగిలినా, కుటుంబ ఆస్తులు కానీ వ్యక్తిగత ఆస్తులు కానీ నష్టపోయినా, మనోవేదన కలిగినా కానీ వాళ్ళందరూ కూడా ఆత్మహత్య వల్ల ఏదో పొందుతారనుకుంటే అది పొరపాటు. మీకు అందరికి కూడా మీ ప్లేసెస్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీకు జరిగిన అన్యాయాన్ని గేమ్ ఆఫ్ ఛాన్స్ ద్వారా మా డబ్బులు కొట్టేశారని కనుక మీరు కనుక ప్రాపర్ కంప్లైంట్ కనుక ఇస్తే అది పరిశోధన చేసి కేసులు కట్టి డబ్బు రికవర్ చేసి మళ్ళీ మీకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, అధైర్యపడొద్దు. జరిగిన నష్టాన్ని, కష్టాన్ని ఓర్పుతో, శక్తివంతంతో సహించుకొని మీరు చట్టరీత్యా తగు చర్యలు తీసుకోండి. అలా తీసుకుంటే ఖచ్చితంగా మీ డబ్బులు రికవరీ అయ్యేదానికి అవకాశం ఉంది. చేసే వాళ్ళకి పనిష్మెంట్ పడుతుంది, మళ్ళా ఒకసారి వాళ్ళు చేయకుండా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చిక్కుల్లో పడ్డ హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, లేకపోతే కొంతమంది బిగ్ బాస్ బ్యాక్గ్రౌండ్ కలిగిన నాయకులు కానీ ఈ సెలబ్రిటీ లిస్ట్ అంటి చూస్తుంటే వీళ్ళందరూ కూడా బాధ్యత వహించి పని చేయలేదు. ఆ పని చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే ఇప్పుడు దాకా వీటిలో ఎంటర్ కాలేదో వాళ్ళు గుర్తెరిగి వీళ్ళకి హితవు పలకాలి. వాళ్ళు ముందుకు వచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు నష్టపోతారు, మీరు చేయొద్దని చెప్పి అందరి మీద చెప్పాలి. ఎవరైతే ప్రోత్సహించారో, హైదరాబాద్ పోలీసులు ఏ విధంగా సంచలన నిర్ణయాలు తీసుకొని కేసు పెట్టారో వాళ్లే కాకుండా దానికి కనెక్టెడ్, ఇప్పుడు ఒక వీడియో తీయాలంటే అనేక మంది సహకారం ఉంటుంది. ఇల్లీగల్గా ఆ డబ్బులు గెయిన్ చేసినప్పుడు అందరికీ ఆ డబ్బు పోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. సో అప్పుడు ఏం జరగద్ది, ఇట్లాంటి ఏమైనా వస్తే మేము చేయమండి, ఈ వీడియో చేయము, ఈ యాడ్ చేయము, ఇలా ప్రమోషన్స్ మేము చేయమని చెప్పి చెప్పేదానికి అవకాశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి RTV తెలుగు.